జై భారత్ ఛానల్ నమస్కారాలు తెలియజేస్తూ రెండు కుటుంబాల గురించి మనం ముచ్చరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి రెండు కుటుంబాలు అంటే, ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, రెండు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెండు కుటుంబాలు పాత్ర ఉంది కాబట్టి రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఇద్దరి గురించి కొన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తక్కువ టైంలోనే వారు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది. ఆ మరణం రోజున ఏమైపోయారు అనేది దేశమంతా కూడా ఎదురు చూసింది. ఆయన ఎక్కడున్నారు, ఏమైపోయారు, చచ్చిపోయారా, బతికున్నారా అలా అని చెప్పేసి అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో మామూలుగా ఎక్కడికక్కడ దళాలను తిప్పి వెతికిలాటలో ఈ దేశం ఉండిపోయింది. నాయకులందరూ ఈ వెతికిలాటలో ఉండిపోయారు, నాయకులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి టైంలో తండ్రికి ఇలా జరిగిందనే దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని తల్లి కొడుకు సంతకాల సేకరణ మొదలుపెట్టారట. తల్లి ఇటు కొడుకు కూడా. ఇది మనం అందరం చూసాం. చాలా బాధ అనిపించింది ఆ రోజున. సరే, రాజశేఖర రెడ్డి గారు మరణమైందని తెలిసింది. ఆయన మాంసం ముందు ఏదో పట్టుకొచ్చారు. ఆయన ఆనవాళ్ళు అయితే ఏమీ దొరకలేదు, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి అనేది ఈయన కోరుకున్నట్లుగా, ఈయన ఆశించినట్లుగా, సంతకాల సేకరణ చేసినట్లుగా చేసి ఇదంతటినీ కూడా పట్టుకెళ్ళినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. అంగీకరించకపోగా ఆ రోజుని ముఖ్యమంత్రిని, రాజశేఖర్ గారిని ముఖ్యమంత్రి చేయటం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. అలా జరిగిపోయింది. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, తండ్రి అంటే కూడా కుటుంబంలో తండ్రిని మించినటువంటి దైవం ఏముంటుంది? అటువంటి తండ్రికి ఆ రకమైనటువంటి జరిగితే తండ్రి విషయాన్ని పక్కన పెట్టి ఈ రకంగా మామూలుగా సంతకాలు సేకరణ చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి. ఇది ప్రజలు మనం ఒప్పుకుంటే ఇది ప్రజలు అంగీకరించాలి. ఇకపోతే ఆ తర్వాత ఈయనకి ముఖ్యమంత్రి పదవి రాలేదని చెప్పేసి, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు ఎవరో చచ్చిపోయారని, రోజు ఎవరొకరు చచ్చిపోతారు. రాజశేఖర రెడ్డి గురించి చచ్చిపోలేదు, రోజు ఎవరొకరు చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ లిస్టు తయారు చేసుకుని ఓదార్పు యాత్ర అని చెప్పి మొదలుపెట్టి రాష్ట్రం అంతా తిరుగుతూ, నా తండ్రిని చంపేశారు, అనుమానంగా ఉంది, సోనియా గాంధీ లేకపోతే రిలయన్స్ వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పేసి తల్లి కొడుకు కూడా మన ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పినటువంటి సంఘటన మనకు తెలుసు. ఆ అబద్ధాల అనంతరం ఏం జరిగింది అనే దాని గురించి అంతే అబద్ధాలు చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి పని ఏంటంటే, ఎవరైతే రిలయన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చంపేశారని చెప్పినటువంటి వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేసి వాళ్ళకి రాజ్యసభ ఇచ్చి సత్కారం చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళు అలాంటి తప్పు ఏమీ చేయలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎవరు తప్పు చేశారు అనేది. తండ్రి ఎలా పోయాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అంతే కాబట్టి ఆయన ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఆయన తండ్రి ఇతరుల వల్ల నష్టం జరిగింది అని అనుకుంటే కనుక అధికారం మన చేతిలో ఉంది కాబట్టి అది చెయ్యాలి. అది చేయలేదంటే దాని వెనక ఈయన మర్మం ఏదో ఉంది అనేది ప్రజలు అంటున్నటువంటి మాట. నేననేది కాదు, ప్రజలు అంటున్నారు. ఖచ్చితంగా తండ్రిని ఆ రోజున ఇది ఏదో చేసి ఉంటాడు ఆ పదవి కోసం అనే దాని గురించి కూడా అనేది ప్రజల నోట ఆ నోట ఈ నోట వినపడుతున్నటువంటిది. పోతే అది అక్కడికి, అది అలా కట్ చేద్దాం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి వెళ్ళిపోదాం. చంద్రబాబు నాయుడు కుటుంబంకి వెళ్ళిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి రాజకీయ సేవలు, ఈ ప్రజాసేవలు, ప్రజలకు సేవలు అందించడం దగ్గర నుంచి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఈయన వ్యవహరించినటువంటిదంతా కూడా మనకు తెలుసు. వాళ్ళు చేసినటువంటి సేవలు ఏంటి, ఆయనకున్న విజన్ ఏంటి, ఆయన ఏ రకంగా ముందుకెళ్ళారు అనేది మనందరికీ తెలుసున్నటువంటి నిజమే కదా, మనందరికీ తెలుసున్నదే కదా. ఇకపోతే
ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇటీవల ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయన్ని ఏళన చేయటం, ఆయన రకరకాలుగా వీళ్ళ అనరాని మాట్లాడటం ఇవన్నీ కూడా మనం చూసాం. పోతే అవన్నీ పక్కన పెడితే ఏదైతే ప్రతిపక్ష పార్టీ మీద ఉన్న నాయకులందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద విధ్వంసం సృష్టించడం, వాళ్ళని కొట్టించడం, రకరకాల కార్యక్రమాలని ఈయన అధికారంలో ఉండగా చేసినటువంటివి కూడా మనం చూసాం. ఇకపోతే ఏమైనప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు పాదయాత్ర చేసి నేను ప్రజల యొక్క మన్నన పొందాలని ఇవ్వగల పాదయాత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కొడుకైనటువంటి లోకేష్ నాయుడు గారి ప్రయాణం మనం చూసాం. ఆ లోకేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి అమలాపురం ఇవ్వగల పాదయాత్రలో ఉండగా, రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా, రాయలసీమ ప్రాంతంలో తెల్లవారుజామున ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని రకరకాలుగా హింస పెట్టి తీసుకొస్తూ అరెస్ట్ చేశారనేటువంటి వార్త బయటికి రాగానే, ఏదైతే ఇవ్వగల పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ ఆ పాదయాత్రకి వాయిదా వేసుకుని అక్కడి నుంచి పరుగుల మీద ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళటం జరిగింది. సరే, తండ్రిని జైల్లో పెట్టారు. తల్లి కొడుకు మానసిక క్షోభతోటి తండ్రిని రక్షించుకోవటం, తండ్రిని బయటికి తీసుకురావటం గురించి వాళ్ళు చెయ్యనటువంటి ప్రయత్నం అంటూ లేదు. ఈ పాదయాత్రలు పక్కన పెట్టేసి వాళ్ళు చేయవలసినటువంటి పాత్ర అంతా చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారు. అలాగే అనేక మంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూడా నాయకులు కూడా ఇది తప్పు అని చెప్పి నిరూపణ అయిన తర్వాత తప్పు, ఇది చంద్రబాబు మీద కేసు అనేది తప్పు అనేది అందరూ తెలుసుకున్నారు. ఆయన్ని అలాగైనప్పటికైనా సరే ఆయన్ని జైల్లో పెట్టి హింస పెట్టి చంపేయాలని ప్రయత్నాలు చేసి ఇదంతా కూడా ప్రజలు గమనించారు. కానీ ఆ గమనించడం ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అమూల్యమైనటువంటి మార్పు వచ్చింది. ఎందుచేత ఒక మంచి నాయకుడిని పైన ఇలాంటి కక్ష సాధింపు చర్య తీసుకున్నప్పుడు ప్రజలు గమనించారు. సరే, ఇంతకీ నేను చెప్పబోయేది ఏంటంటే దాని పక్కన వదిలేద్దాం అని చెప్పు. జైల్లోంచి బయటకు వచ్చేదాకా తల్లి కొడుకు ఏం చేశారో మనం చూసాం. ఇది అంటే ఎందుచేతంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబము మానవతా విలువలతోటి జీవిస్తుంది అనేది ఇక్కడ. అదే నాకు తండ్రి ఎక్కువ తప్ప అధికారం కాదు అనే దాని గురించి లోకేష్ నాయుడు గారు పాదయాత్రను పక్కన పెట్టి వాయిదా వేసుకుని తండ్రిని రక్షించడం గురించి 2 నెలల్లో కూడా పాదయాత్రను పక్కన పెట్టి ఈయన చేసినటువంటి కృషి కానివ్వండి, చంద్రబాబు నాయుడు తండ్రిని రక్షించుకోవటంలో తను రాత్రి పగలు కూడా తల్లి కొడుకు చేసినటువంటి ప్రయత్నము, తపన, తపస్సు ప్రజలందరినీ కూడా గుండులు పిండేసినట్టు అయిపోయింది. అంతే కాబట్టి అలాంటి మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు యొక్క కుటుంబం. అంతే కాబట్టి రాజశేఖర రెడ్డి కుటుంబం రాక్షస కుటుంబము, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబము మానవ సంబంధాలు కలిగినటువంటి కుటుంబం, మంచి ఆలోచనలు కలిగినటువంటి కుటుంబం అనే దాంట్లో ఈ రెండాటిలో వ్యత్యాసము మనకు కనపడుతూ ఉన్నది. ఎందుచేతంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాక్షస కుటుంబం ఎందుకన్నా అంటే రాజశేఖర రెడ్డి మంచోడు కదా, వాళ్ళ తండ్రి మంచోడు కదా, వాళ్ళ తాత మంచోడు కదా. వాళ్ళ కుటుంబం యొక్క చరిత్రలు తీసుకున్నట్టయితే కనుక మనం చెప్పుకుంటే చాలా ఉంటాయి. అవన్నీ తర్వాత రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడుక్కి లక్షల కోట్లు దోచిపెట్టాడు. దాని గురించి ప్రజలని ఎన్ని దోచుకోవాలో అన్నీ దోచుకున్నాడు ప్రజల దగ్గర. అందుకని ప్రజలకు సేవ చేసిన వాడు రాజశేఖర రెడ్డి కూడా కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసాము. ఆనాడు రాజశేఖర రెడ్డి పరిపాలనలో రోడ్లు లేవు, రైతులకు ఎరువులు లేవు, అనేక రకాల మంది బీడు పెట్టేశారు ఆనాడు వ్యవసాయాలు. అలాగే బస్సు ఏదైతే ఆర్టీసీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని విధ్వంసం చేసినటువంటి వాడు కూడా రాజశేఖర రెడ్డి. ఈ అన్నిటిని తెలుసుకుంటూ పోతే బోర్డు అంత అర్థకం ఉంది. అంతే కాబట్టి వీడియో సరిపోదు కాబట్టి దయచేసి 2 కుటుంబాల యొక్క ఉన్నటువంటి విలువలు ఏంటనే దాని గురించి కొన్ని విషయాలు మీ ముందుంచడానికి నేను రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.